వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా అనగానే మనకు చేనేత మరమగ్గాల పరిశ్రమలకు పెట్టింది పేరు. అలాంటి చేనేత మరమగ్గాల పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. అసలు దీనికి కారణం ఏంటి? ఇక్కడున్న యజమానులతో మనం ఒకసారి చర్చిద్దాం. యజమానులు బంద్ పెట్టడానికి గల కారణాలేంటి? ఒకవైపు మనం చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి వార్పిన్ మిషన్స్ కానీ, అలాగే మనం చూస్తున్నాం బట్ట నిల్వలు కానీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇంత సంక్షోభానికి గల కారణాలేంటి? ఈ యజమానులు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ పాటించడం వల్ల అనుబంధ సంస్థలైనటువంటి జాపర్సు, వైండింగు, ఆసాములు, కార్మికులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు? ఇంత సంక్షోభంలో కూరుకుపోయినటువంటి వారికి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా? గత 3 రోజులుగా వస్త్ర ఉత్పత్తి యజమానులు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ పాటించడానికి గల కారణాలేంటి? పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండల సత్యం గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండల సత్యం గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. వస్త్ర పరిశ్రమను ఎందుకు బంద్ పాటించారు? సార్ నమస్తే. సార్, సిరిసిల్ల అనగానే చేనేత వస్త్ర పరిశ్రమకు పెద్ద నిలయం. అలాంటి ఈ చేనేత పరిశ్రమ ఒక్కసారిగా సిరిసిల్లలో మూగబోయింది. అసలు ఎందు గురించి మీరు బంద్ పాటించారు? బంద్ పాటించడానికి గల కారణాలేంటి? ఒకసారి సిరిసిల్లాలో అత్యధిక వస్త్రం ఉత్పత్తి అయ్యేది పాలిస్టర్ గుడ్డ. ఈ పాలిస్టర్ గుడ్డ దేశంలో ఎక్కడైనా కూడా మాంద్యం ఏర్పడే సందర్భంగా సిరిసిల్లాలో మేము ఒక 25,000 లూమ్స్ల పైన ఈ పాలిస్టర్ గుడ్డను ఉత్పత్తి చేస్తున్నాం. మార్కెట్లో మాంద్యం వల్ల, ధర లేకపోవడం వల్ల మా దగ్గర నిల్వలు పేరుకపోవడం జరిగింది. దానివల్ల మాకు డబ్బు అడ్జస్ట్ కాక యారని వాళ్ళు మాకు యారనివ్వకుండా మాకు ఇబ్బంది పెడుతుంటే మా సరుకును అమ్ముకోవడానికి మాత్రం మేము ఈ బంద్ పెట్టడం జరిగింది. కొంత బంద్ పెట్టడం వల్ల మార్కెట్లో బంద్ జరిగింది. సిరిసిల్లాలో లూమ్స్ బంద్ అయిన ఒక వాయిస్ బయటకు రావడం వల్ల మార్కెట్లో కొంత కొరతను అధిగమించి మేము అమ్మడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బంద్ అయిందట, స్టాక్ లేవు, అయిపోతుంది అనే కొంత తొందరపాటు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మా దగ్గర కొంత సరుకు కొని మాకు కొంత డబ్బు వస్తుంది. కాబట్టి రాగానే మేము 2 రోజులలో మళ్ళీ మేము పునర్ప్రారంభించి మా వర్కర్లకు, ఆసాములందరికీ కూడా చేతిండా పని కల్పిస్తామని మేము అనుకుంటున్నాం. అంటే సార్, ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మీరు యజమానులే ఇంత పరిశ్రమను సంక్షోభంలో ఉందని మీరు చెప్తున్నారు. మీరు ఇప్పుడు బంద్ పాటిస్తే అనుబంధ సంస్థలైనటువంటి కార్మికులు, ఆసాములు, జాపర్సు, వైండింగ్ ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవం, ఒక చెట్టు పచ్చగా ఉంటే 10 మంది దాని కింద బతకచ్చు. ఆ పచ్చని చెట్టే ఎండిపోతే ఆ 10 మందికి నీడ ఇవ్వడానికి కూడా ఉండదు. మేము మంచిగా ఉన్నప్పుడే మా కింది స్థాయి వాళ్ళకు చేతి నిండా పని ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళకు అన్ని భరోసా కల్పించడానికి వీలవుతుంది. అందువలన మేము కొంత తేలికపాటు ఒక 4-5 రోజులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే, ఎప్పుడైనా ఇది ఒకటేసారి కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో మాంద్యం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అనుకూలంగా కరోనా అయినప్పటి నుంచి కొంచెం మాంద్యం ఎక్కువై అందరూ ఏంటంటే బతుకమ్మ వచ్చినాక కొంత వివిధ రకాల ఉత్పత్తులను ఆపేసి ఓన్లీ బతుకమ్మ చేయడం వల్ల కూడా మా దగ్గర కొంత వేరే డైవర్ట్ అయిపోయింది మార్కెట్. దాన్ని కొంత మేము సేకరించడానికి కూడా టైం పడుతుంది. అందువల్ల మేము మా కార్మికుల శ్రేయస్సు కోసమే కొంత ఒక 4 రోజులు బంద్ చేసినంత మాత్రం నీకు ఎవరికి ఏమి ఇబ్బంది, మేము వాళ్ళని చూసుకుంటున్నాం. వారికి కావాల్సిన పేమెంట్లు కూడా మేము అడ్జస్ట్ చేస్తున్నాం. మాకు పేమెంట్ వచ్చినా రాకపోయినా వారికి మాత్రం ఎవ్రీ వీక్ మేము వారికి ఇచ్చి ఆదుకునే పరిస్థితులు సిరిసిల్లలో ఉన్నాయి. ప్రతి కార్మికుని మేము కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి కూడా మేము సన్నద్ధంగానే ఉన్నామని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు మీరు 3-4 రోజుల్లో పరిశ్రమలను స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు. మరి మీరు ఎలాంటి హోప్స్‌తో ఇలాంటి పరిశ్రమలు చాలు చేస్తా అని మీరు చెప్తున్నారు? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మనకు కొంత భరోసాను కూడా ఇస్తుంది. నిన్ననే ఆర్వీఎం అనే ఆర్డర్ ఒక 19,65,000 ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. టెక్స్టైల్ పార్క్లో కూడా ఇవ్వడం జరిగింది. వర్కర్లకు కొంత మేము ఉపాధి కల్పిస్తాం. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు కొంత సమయం పడుతుంది. మేము పూర్తి స్థాయిలో మీకు సహకరించి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది మన లోకల్ లీడర్ల ద్వారా. దాని వలన మేము కూడా కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నాము. వాళ్ళు కూడా ఇంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి మేము కూడా నమ్మవలసి ఉంటుంది. నమ్మకంతో వ్యాపారం నడుపుతున్నాం కాబట్టి ఏ విషయమైనా ఇది ప్రజలతోని ముడిపడి ఉన్న సంబంధం. మేము కార్మికులకు, ఆసాములకు ఎట్లయితే ఉన్నదో మాకు కూడా వాళ్ళు భరోసా కల్పిస్తారు కాబట్టి నమ్మక తప్పదు. కాబట్టి మేము వారి నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం. సరే, ఇంకొకటి, గత ప్రభుత్వము మనకు బతుకమ్మ కానీ, ఆర్వీఎం కానీ ఇట్లాంటి ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉంది. మరి ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక నిన్ననే ఆర్బీఐ ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ ఇతరాత్ర ఆర్డర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సుముఖంగా తెలియజేస్తున్నారు. మేము కొత్తగానే వచ్చినాం కదా, ఆర్బీఐ ఇచ్చినాం, ఇంకా మిగతా ఇప్పుడు వచ్చే రంజాన్ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఇతరాత్ర ఆర్డర్ కూడా ఇచ్చి మిమ్మల్ని సిరిసిల్ల కార్మిక వ్యవస్థను కాపాడుకుంటామని చెప్తున్నారు. వస్త్ర యజమానులు బంద్ పాటించడం వలన ఆసాములు కార్ఖానలకు తాళం వేసుకునే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్.
సార్ ఇప్పుడు యజమానులు బంద్ పాటిస్తున్నారు. దీనివలన ఆసాంలో అయినటువంటి కార్మికులు గానీ, కింద ఉన్న అనుబంధ సంస్థలు గానీ, ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొన్నది ఎక్కడిదండి. ఇప్పుడు మేమైతే మా కాళ్ళ మీద మేము నిలబడే పరిస్థితి అయితే ఇంతవరకు లేదు. మేమెప్పుడు కూడా యజమానుల మీద, గవర్నమెంట్ మీద ఆధారపడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. అంతకుముందు 2014, 2015, 2016 దాకా మొత్తం ఇదే రకంగా సిరిశాల, ఉరిశాలగుండే. 2017 అయితే ఎప్పుడైతే వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 2015 నుంచి 2020 దాకా ఆసామీ వ్యవస్థ అనేది మంచిగానే ఉండే. 2021 అయిన తర్వాత ఇది మనకు పింజర్లు పెట్టుకోర్రి, మంచి డిజైన్‌లు ఆధునీకరించుకోండి. మీకు మేము మంచి క్వాలిటీలు ఇస్తామని చెప్పానంటే మేమైతే పింజర్లు పెట్టుకున్నాం. పింజర్లకు పెట్టుబడి మాతోటి కాదు. మరి పింజర్‌లో సబ్సిడీ కావాలని అంటే ఒక పింజర్ ఎమ్మటే రూ. 22,000 ఖర్చయితది అంటే రూ. 15,000 7,500, 7,500 ఒకసారి 2 దఫాలుగా మాకు అందిస్తామని చెప్పిర్రు. ఆ 2,500, 7,500 2 దఫాలుగా మేము మళ్ళా సమేత్తనే మాకు ఆ పైసలు అందినాయి. ఆసామీ వ్యవస్థని ఎప్పుడు చూడు ఎవరు గాని స్టేట్‌లు గాని, అటు గవర్నమెంట్ గాని పట్టించుకోపోయే వరకు దాదాపుగా 70% ఆసాము వ్యవస్థ అనేది మొత్తం తుక్కుకు పలగొట్టి అమ్మడం జరిగింది. 2021 తర్వాత 21 నుండి 22, 23 దాకా ఏదో అట్లా నామమాత్రంగా ఏదో బతుకుతున్నాం అనగానే ఆసామ వ్యవస్థ నడిచింది ఇదివరదాకా. ఇంకా సుధా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇవాళ ఏమైందంటే పేన గవర్నమెంట్ 240, 50 కోట్ల రూపాయలు బిల్లులు బకాయి ఉన్నాయి. అవి విడుదల చేయడానికి వాళ్ళు విడుదల చేయాలి పేన గవర్నమెంట్. ఇప్పుడు ఈ యాజమాన్యం ఏమంటుందంటే పెట్టుబడి లేక మాకు ఇప్పుడు దంద ఎత్తేనే ఒక మీటర్ ఎమ్మటి రూపాయి నష్టం వస్తుంది. మళ్ళీ బిల్లులు ఆగినాయి. మేము ఇప్పుడు పెట్టుబడి పెట్టి మేము దంద చేయలేకపోతున్నాం. మా వ్యవస్థ బాగా ఖరాబ్ ఉంది అని చెప్పి వీళ్ళు దాదాపు నెల రోజులు సంది మాకు ఒత్తిడే ఉంది. ఏంటంటే 2 ఆకలు సాయంత్రం 2 ఆకలు ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ మాతోటి కాదు. మేము మీటర్ రూపాయి నష్టపోతున్నాం కాబట్టి మాకు బిల్లులు రాలేదు. ఏమన్నా కానీ బిల్లులు రాలేదు. మా ఇప్పుడు కనీసానికి పైన ఏదైతే బతుకమ్మ చీరలు ఉన్నాయి చూడు, 10వ నెల 11వ నెల వరకు మొత్తం బతుకమ్మ చీరలు అప్పచెప్తుంటివి. బతుకమ్మ చీరల తర్వాత మాకు లెక్క చేసి మా పైసలు మాకు ఇస్తుండ్రి. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎంత జనవరి దాకా ఇంతవరకు లెక్కలు చేయలేదు. ఏమన్నా అంటే బిల్లులు రాలేదు. బిల్లులు వచ్చినాక మేము లెక్క చేయిస్తాం. కాబట్టి మాకు అదివరకు ఎవరిని అడగదు, పైసలు లేవు మొత్తానికి, మేము దందా చేయలేకపోతున్నాం అని చెప్పి ఇదివరకు నెట్టుకొని వచ్చారు. మొన్న సోమవారం నుంచి మండే నుంచి 7-3 రోజులు పూర్తి స్థాయిలో మొత్తం కోములు భీములు మొత్తం బంద్ చేశారు. సిరిసిల్ల మొత్తం బంద్ చేశారు. యజమానులు అంటున్నారు ఇప్పుడు ఈ 2-3 రోజులలో పరిశ్రమను మళ్ళీ పునరుద్ధరిస్తారు అని చెప్తున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? ఎంత పునరుద్ధరించినా కానీ మళ్ళీ గదే 2 టాకాలు, మళ్ళా బిల్లులు వల్లేదు, మేము మళ్ళీ నడపలేమని మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ బంద్ పెడితే ఎట్లుంటుంది సార్? అట్లా కాదు. నిరవధికంగా బంధుండని కాబట్టి సమస్య పూర్తి పరిష్కారం అయ్యేదాకా వాళ్ళు బిల్లులు ఇచ్చేయాలి. అలా బిల్లులు ఇచ్చేసి మాకు ఆసాంలకు పట్టించుకొని మాకు ఆసాంలకు ఒక యారన్ బ్యాంక్ ఏర్పాటు చేసి మా కాళ్ళ మీద మాకు నిలబడేటట్టు యథావిధిగా గవర్నమెంట్ ఏ రకంగానైతే మనకు ఆర్డర్స్ ఇచ్చిర్రు అదే ఆర్డర్లు కంటిన్యూ చేసి క్రిస్మస్ కానీ కేసీఆర్ కిట్ అంటే మీ గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ కేసీఆర్ కిట్ కాకుండా వేరే పేరు పెట్టి మాకు ఏ రకంగా ఇచ్చినా పర్వాలేదు. కాబట్టి మిమ్మల్ని అడిగే పరిస్థితుల్లో మేము లేవు, పేన గవర్నమెంట్ నిందించే పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు బిల్లులు ఇవ్వలేదు. ఎట్లా మా గవర్నమెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు కానీ గవర్నమెంట్ రాకపోయే వరకు వాళ్ళు వెనకబడ్డారు. ఆ బిల్లులు ఇవ్వలేదు. ఆ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల సిరిసిల్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. సిరిసిల్ల పరిస్థితి ఇంత అధ్వానంగా తయారవడానికి కారణం పేన గవర్నమెంట్ అని అనొచ్చు. ఈ గవర్నమెంట్ మేము అనలేము. ఎందుకంటే ఇప్పుడు ఏం అడుగుదాం, అంత నెల రోజులు 6 గ్యారెంటీలకు మేము ప్రిపరేషన్ ఇస్తున్నాము. 6 గ్యారెంటీలు అయిపోయిన తర్వాత మేము ఏమైనా చేస్తామని చెప్పి ఇక్కడ స్థానిక ఉన్న నేత దగ్గరికి పోయి అడిగితే ఆయన ఈ సమాధానం చెప్పిండు. ఏం కోరుకుంటున్నారు మీ సమస్యకు పరిష్కారం కావాలంటే? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మేము కోరేది ఒకటే, అయ్యా మా బతుకులు అయితే రోడ్డు మీద పడ్డాయి, మమ్మల్ని అయితే ఇదివరదాకా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైనా మీరు పట్టించుకొని మాకు ఈ రకంగా ఇదివరదాకా ఇక్కడ ఎట్లయితే ఇచ్చారో ఆర్డర్స్ అదే రకంగా మాకు కంటిన్యూ చేసి మాకు ఒక యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే చిన్న పెద్ద యజమానుల దగ్గర మేము ఆధారపడకుండా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి ఒక యారన్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇక ఇప్పుడు 15 హెచ్వీల వరకు ఉచిత కరెంట్ ఇస్తే మేము ఏదైతే 70% బంగారం వలగొట్టి అమ్ముకున్నామో మళ్ళీ తిరిగి సిరిశాలగా బతికించడానికి మీకు మీ ఆయంలో మంచి జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆసాంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి మండల రాజు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పరిశ్రమ మొత్తం బంద్ ఉన్నది. యజమానులు సమ్మె చేసి బంద్ చేస్తున్నారు. ఈ బంద్ గల కారణాలు ఏంటి? మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య దాదాపు అందరికీ తెలుసు. ఎట్లా అంటే ఇప్పుడు మన అన్నగారు చెప్పినట్టు 2014 అది అంతకుముందు 2020 వరకు కూడా గవర్నమెంటు ఆసామికి మేలు చేయాలని, కార్మికుడిని యజమాని చేయాలనేటువంటి సదుద్దేశం కొద్దీ మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్డర్లు మనకు ఇవ్వడం జరిగింది అని కాకపోతే ఏంటంటే జరిగినటువంటి మంచి కంటే మనం చెడు చూసినట్టు కూడా మన చెడు కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఇచ్చినటువంటి ఏదైతే 2018 నుంచి ఇచ్చిన ఆర్డర్ల వల్ల
కొంతమంది మనకు వాళ్ళు ప్రయోజనం పొందిరు గానీ, అదైతే మనం అనుకున్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో, మన ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అనుకుందో, వాళ్ళకి అనుకున్న విధంగా గాకుండా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి వేరున్నది. ఇక్కడ ఆసాంలకు మేలు జరగలేదు. అదేవిధంగా కార్మికులకు గూడా ఎక్కువ శాతం మేలు జరగలేదు. ఈ కొద్ది మందికి మనకు అది ప్రయోజనకరంగా మారడం జరిగింది. ఏది? ఈ బతుకమ్మ చీరల వల్ల. కానీ సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసాములు గావచ్చు, కార్మికులు గావచ్చు, వీళ్ళ మూడంచెల వ్యవస్థ ఇక్కడ మనకు నడుస్తా ఉన్నది. ఏ ఒక్కటి గూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉన్నదన్నట్టు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఎప్పుడైతే వచ్చినాయో, వచ్చిన తర్వాత సంవత్సరం లోపల దాదాపు ఒక 4 మాసాలు లేదా 5 మాసాలు ఈ యొక్క బతుకమ్మ చీరల ఉత్పత్తి మనకు నడుస్తా ఉంది. దాని తర్వాత పీసీ గవర్నమెంట్ మనది రాజీవ్ విద్యా మిషన్ కావచ్చు, అదేవిధంగా క్రిస్మస్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్డర్లు మొత్తం కేవలం సిరిసిల్లాలో ఇచ్చి, సిరిసిల్లాలో ఉన్నటువంటి కష్టాలు ఏదైతే ఉందో 2014 కంటే ముందు ఇక్కడ నేత కార్మికులు ఆకలి చావులో బాధపడ్డటువంటి దృశ్యాలు మనం చాలా వరకు చూడడం జరిగింది. దాన్ని నిర్మూలించడానికి ఈ యొక్క మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని చేయడం జరిగింది. కానీ చేసినటువంటి ఆలోచన అనేది ఏదైతే ఉందో దాన్ని సృజనాత్మకత కాకుండా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఉద్దేశం వేరైనా కూడా అది లాభం అనేది కొద్ది మందికి, ఒక 10 మందికి 20 మందికి లాభసాటిగా ఈ యొక్క బతుకమ్మ చీరల ప్రోగ్రామ్ అనేటువంటిది మనకు స్పష్టంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసినట్టయితే మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఆసాంలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏదో 10 లక్షల పెట్టుబడి పెట్టి, 5 లక్షల పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క వ్యవస్థ నడిపిస్తూ ఉంటే, ఈ యొక్క గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఆ 4 నెలలు ఏదైతే నడిచిందో, మిగతా సమయం లోపల మనం ప్రైవేటు యజమానులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజుల నుంచి గత 1994 నుంచి సిరిసిల్లలో పాలిస్టర్ వ్యవస్థ మనకు నడుస్తూ ఉన్నది. అప్పుడు కూడా ఏనాడు కూడా బంద్ పడ్డా కూడా ఒక 30 రోజులు కావచ్చు, 35 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, ఒక మరమగ్గాలు బంద్ ఉండి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే రెడీమేడ్ ఫుడ్ అలవాటైపోయింది. రెడీమేడ్ ఫుడ్ అంటే వచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ని కంప్లీట్ చేయడం, తర్వాత ఉన్నటువంటి పాలిస్టర్ ఏదైతే ఉందో దాన్ని నడపకుండా సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ ఉపాధి కోల్పోయి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ మీటరు ఎవరైతే ప్రైవేట్ యజమానులు ఉన్నారో, ఒక మీటర్ గుడ్డ ఉత్పత్తి చేయడానికి 90 నుంచి 95 పైసల ఒక నష్టం జరుగుతుందని ఇవాళ ఒక బట్ట ఉత్పత్తిని ఆపేయడం జరిగింది. ఈ యొక్క ఉత్పత్తి ఆపేయడం వల్ల దాదాపు 15,000 మంది కార్మికులు, దాని మీద ఆధారపడ్డటువంటి ఇతర రంగాలు పూర్తి స్థాయిలో సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆసాములే కాదు, 2,000 మంది ఆసాములే కాదు, 1,500 మంది కార్మికులు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కండెలు చుట్టే వాళ్ళు కావచ్చు, వైపని వాళ్ళు కావచ్చు, రకరకాలైనటువంటి అన్ని కుటుంబాలు ఈ యొక్క సాంచనం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఒకటి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఆర్డర్ల కోసం ఎదురు చూడడం, మళ్ళీ సాంచలు బంద్ పెట్టడం, ఇట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది మేము సిరిసిల్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ని మేము సిరిసిల్ల నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఏం చేసినా కూడా, మీరు ఏ యొక్క సంక్షేమ పథకం తీసుకొచ్చినా కూడా క్షేత్రస్థాయిలో ఆసాంలకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలకు మేలు జరిగే విధంగా ఆ యొక్క పాలసీని చేయాలని నేను మరీ ఒక సిరిసిల్ల ఆసాంల సమన్వయ కమిటీ పక్షాన కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సాంచలు బంద్ ఉండడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ 2023లో ఉత్పత్తి చేసినటువంటి గుడ్డకు గాను బతుకమ్మ చీరలకు కావచ్చు, పీసీకి కావచ్చు 270 కోట్ల బకాయిలు ఒక డ్యూ ఉండడం జరిగింది. ఏది? బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల. అదేవిధంగా మొన్నటి 2023 డిసెంబర్ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చి రాగానే ఈ యొక్క బకాయిల గుదిబండ సిరిసిల్లాను కుదిపేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో, మా యొక్క మ్యాక్స్ సంఘాల ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆర్డర్లను మాకు ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేకుండా ఉండడం వల్ల మేము ఈ యొక్క పెద్ద సేట్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే మాల్ కొని, ఆ యొక్క ముడి సరుకు కొని చీరను తయారు చేసి మాకున్నటువంటి సంఘాల ద్వారా మేము గవర్నమెంట్కు ఇచ్చి ఆ యొక్క వారి ద్వారా మేము డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వారు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మా సంఘాల ద్వారా రాకుండా ఆ యొక్క పెండింగ్ బిల్లులు ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు మాతోని కాదు, మేము వ్యాపారం చేయలేము, ఆర్థిక భారం విపరీతమైనటువంటి ఇబ్బంది జరుగుతుంది, మేము నష్టానికి కూడా వ్యాపారం చేస్తున్నాం, ఇప్పుడు మాతోని కాదు అని ఒక వారం రోజుల కిందట చేతులు తేయడం జరిగింది. దానివల్ల వేల కుటుంబాలు, సిరిసిల్లాలో ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలు కావచ్చు, దానికి అనుబంధ రంగాలు ఉన్నటువంటి కుటుంబాలు, ఆసాముల కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సిరిసిల్లాల ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకే కాకుండా నలుమూల జిల్లాలకు కూడా ఉపాధి కల్పించేటువంటి కేంద్ర బిందువుగా మారిన తరుణంలో ఎక్కడో యూపీ నుంచి వచ్చినటువంటి కార్మికుడు ఉపాధికి వలస కోసం వచ్చినటువంటి కార్మికుడు మరణానికి పడ్డటువంటి పరిస్థితి మొన్నటి 4 రోజుల కింద మనకు జరిగింది. దయచేసి అయ్యా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రాణం ఎంతో విలువైనది. మీరు చేసేటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి ఆలోచనలు, నిర్లక్ష్యపూరితమైనటువంటి పనుల వల్ల
నిండు ప్రాణాలు పోతున్నాయి. దయచేసి ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఆసాములు కార్మికులు, వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పాలసీని మంచిగా రూపకల్పన చేసి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులను కావచ్చు, అదేవిధంగా ఆసాంలను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని సుమన్ టీవీ ద్వారా నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్లూమ్ కార్మిక సంఘం అధ్యక్షులు మూషం రమేష్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్, యజమానులు బంద్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఉన్నటువంటి పాలిస్టర్కు సంబంధించిన వస్త్ర ఉత్పత్తుల యజమానుల సంఘం వారు వాళ్ళ మాంద్యమని బంద్ ప్రకటించడం జరిగింది. దాంతో సుమారుగా దాదాపు ఇక్కడ 20,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే మేము యజమానులను డిమాండ్ చేసినాం, ఆ బంద్ను వ్యతిరేకించడం, వెంటనే పనులు ప్రారంభించాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా దాని మీద వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరగలేదు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేయడం జరిగింది, కానీ ఇంతవరకు స్పందన లేదు. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడున్న యాజమాన్యం గతంలో పాలిస్టర్ వస్త్రాలు ఉత్పత్తి చేస్తుండే, కాటన్కి సంబంధించిన వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. మరి అప్పుడు గతంలో ఆ పాలిస్టర్ కాటన్ నడిచినప్పుడు సిరిసిల్ల కాడ దాదాపు 36,000 లూమ్స్ దాకా ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉండే. మరి ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరలు ఇక్కడ ఉపాధి కొరకని తీసుకురావడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఇక్కడ ఆ బతుకమ్మ చీరలకే వరకే ఇక్కడ యజమానులు అలవాటుపడి మొత్తం పాలిస్టర్ అనేది బంద్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడు 4-5 మాసాలు నిర్బంధం కూడా ప్రభుత్వం ఉత్పత్తులు చేయించడం వలన ఇక్కడ సహజంగా ఉత్పత్తి జరిగేటి ప్రైవేట్ వస్త్రాలకు సంబంధించింది అవి మొత్తం ఉత్పత్తులు బంద్ అవ్వడం వల్ల మార్కెట్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. కేవలం సిరిసిల్ల అనేది ప్రభుత్వ ఆర్డర్ల మీద ఆధారపడే ఇక్కడ ఉత్పత్తి కొనసాగే పరిస్థితి ఉంది. దాని ఫలితంగా 36,000 లూమ్స్ ఉంటే 15,000 లూమ్స్ అమ్ముడుపోయినాయి, తుక్కులకు అమ్ముడుపోయినాయి. ఆ రకంగా కేవలం అది 4-5 మాసాలే ఇక్కడ ఉన్న కార్మికులకు ఉపాధి దొరికే పరిస్థితి. కానీ ఈ సంక్షోభం ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన విధానం వల్ల ఈ సంక్షోభం రావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కార్మికులకు పెద్ద లాభం జరిగింది ఏం లేదు. ఈ బతుకమ్మ చీరలు కావచ్చు, ఇంకా వేరే రకంగా ప్రభుత్వం చెప్తున్నట్టు గత ప్రభుత్వం కేటీఆర్ గారు ఇక్కడ చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అనేక విధాలుగా కార్మికులను ఆదుకున్నాం, మేము వాళ్ళ గురించి చేసినామని చెప్పింది. కానీ కార్మికులకు ఉపయోగపడేది ఏం లేదు. ముఖ్యంగా చూసినట్టయితే ఆయన ఇచ్చిన హామీలలో ఇక్కడ సిరిసిల్లకు సంబంధించిన పవర్లూమ్ కార్మికులు అందరూ ఓనర్ చేస్తా అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. వర్కౌట్ ఓనర్ పథకాన్ని ప్రారంభించండి. ఆ పథకం ఇట్లా అమలైతే అది కార్మికుని ఓనర్ చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్లు వాళ్ళతో ఉత్పత్తి చేస్తే వాళ్ళకి సమస్య వచ్చేది ఉండే. కాకపోతే ఆ రకంగా చేయకపోవడం వల్ల ఇప్పుడు కార్మికులు అనేది యజమానులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడ్డది. యజమానులు వాళ్ళ లాభాలు ఉన్నప్పుడు నడిపించుకుని లాభాలు లేని బంద్ చేయడం వల్ల తరచూ ఇబ్బందులు కార్మికులు గురవుతా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు వల్ల ఈ సంక్షోభం వచ్చింది వాస్తవం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం చూడాలి. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ అనేది లేదనేది ఇక్కడ యజమానులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇప్పుడు తక్షణం ప్రభుత్వం సంబంధించిన ఆర్డర్లు ఇక్కడ సిరిసిల్ల ఉత్పత్తి చేయాలి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి కూడా ఎన్నో రకాల సంస్థలకు సంబంధించిన వస్త్రాలు ఉపయోగపడేవి ఉన్నాయి. సింగరేణి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అట్లాగే ఆర్టీసీకి సంబంధించింది, ఆశా, అంగన్వాడీ, ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే సంస్థలకు సంబంధించిన ఏవైతే యూనిఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తూ ఉండేవి. అవి ప్రభుత్వం తీసుకొని మరి ఇక్కడ పవర్లూమ్ పరిశ్రమ ఉత్పత్తి చేస్తే దాంతోపాటు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన యూనిఫామ్స్ కూడా ఉత్పత్తి చేస్తే ఈ గొడవ ఉండే మార్కెట్తో సంబంధం లేకుండా నిరంతరం పవర్లూమ్ వ్యవస్థకు వస్త్ర పరిశ్రమకు ఉపాధిగా దొరికే పరిస్థితి, కార్మికులకు మెరుగైన వేతనం వచ్చే ఉంటుంది. దాదాపు 360 రోజులు పనిచేసే అవకాశం ఉంటుంది. దీనివలన ఈ రకంగా ఉత్పత్తులు ప్రభుత్వం తీసుకొని ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం మీద భారం కూడా పడది. పైగా ప్రభుత్వం మంచి చేసిన పేరు కూడా వస్తుంది. రెండు రకాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్కౌట్ ఓనర్ పథకం ఏదైతుందో అది వెంటనే దాన్ని తీసుకుంటే కార్మికులకు స్వాస్థ్య ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నాం. అదేవిధంగా కార్మికులకు గత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి యానం సబ్సిడీ 18 కోట్ల రూపాయలని, అట్లాగే బతుకమ్మ చీరల ఇతర సంబంధించిన ఆసానాలకు సంబంధించిన డాబీ పింజరకు సంబంధించిన డబ్బులు రావాల్సింది, అట్లాగే బతుకమ్మ చీరల బకాయిలు రావాల్సింది. ఆ బకాయిలు కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు. దానివల్ల కూడా కొంత ఇప్పుడు ఈ కొత్త ఉత్పత్తులు చేస్తానికి వాళ్ళు డబ్బులు లేవని ఆ రకం కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ చెప్తున్నారు కొత్త ప్రభుత్వం చేయబట్టే ఈ సంక్షోభం వచ్చింది అని ఆయన అంటున్నా. ఆయన అనేది కరెక్ట్గా దాన్ని ఖండిస్తా ఉన్నా. ఆయన తీసుకునే నిర్ణయాల వల్లనే మరి ఈ రకంగా రావడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయింది.
గతంలో చేసిన విధానం వల్ల ఇప్పుడు ఫలితం అనిపించే పరిస్థితి ఉంది కాబట్టి మరి అదే వాళ్ళు చేసినన్ని వీళ్ళు కూడా అదే విధంగా చెప్పకుండా మరి వాళ్ళ మీద చేయకుండా కొత్త ప్రభుత్వం కూడా ఆలోచించి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ కార్మికులకు రోజు రోజు పనిచేస్తేనే పుట్టగడిచే పరిస్థితి కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు చేపట్టాలని మేము తెలియజేస్తాం. లేకుంటే ఈ సోమవారం లోపల ఇది పనులు ప్రారంభించకుండా పెద్ద ఎత్తున కార్మికులు ఇక్కడ ఆసాంలో అనుబంధ రంగ కార్మికులందరూ కలుపుకొని పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళన చేస్తామని తెలియజేస్తాం. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్, ఇప్పుడు యజమానులు బంద్ పాటిస్తున్నారు. దీనివల్ల కార్మికులు కింద అనుబంధ రంగ సంస్థలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి? మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 30,000 పైచిలకు మరమగ్గాలు కలిపి వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పవర్లూమ్ పరిశ్రమలో మెజారిటీగా ఉత్పత్తి అయ్యేటువంటి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పాలిస్టర్ యజమానులు సరైన మార్కెట్ లేదని, బట్ట గిట్టుబాటు ధర రావడం లేదని వివిధ కారణాలతోని మరి జనవరి 15 నుంచి పూర్తిగా ఇక్కడ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను పవర్లూమ్స్ను బంద్ పెట్టడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న దాదాపు 15-20 వేల మంది కార్మికులు వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. అదే పక్కన టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది. టెక్స్టైల్ పార్క్లో కూడా యజమానులు సేమ్గా అక్కడ సరైన మార్కెట్ లేదు, టెక్స్టైల్ పరిశ్రమ సంక్షోభంలో ఉందని, బట్ట నిల్వలు పేరుకుపోయాయని చెప్పి కూడా జనవరి 1 నుంచి కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మూసిపెట్టడం వల్ల అక్కడ కూడా కార్మికులు ఉపాధి కోల్పోయి 15 రోజుల నుంచి రోడ్డునటువంటి పడ్డ పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న గత ప్రభుత్వం ఏదైతే అనుసరించినటువంటి విధానాలు, ఇక్కడ యజమానుల వైఖరి వల్ల ఈ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు మరి తరచూ ఇట్లా ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా గత ప్రభుత్వం దృష్టికి కూడా ఈ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్లో కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్లోనే గత స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉండి కూడా ఒకనొక సందర్భంలో 119 పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి పొందితే ప్రస్తుతం 30-40 పరిశ్రమలు కూడా నడవనటువంటి పరిస్థితి ఉంది. మరి టెక్స్టైల్ సంక్షోభం ఉంటే ప్రభుత్వ ఆర్డర్లు కొంతమేరకు ప్రభుత్వం ఇక్కడ బతుకమ్మ చీరలు కావచ్చు, RVM, క్రిస్మస్, రంజాన్ పేరుతో కొంత 4-5 మాసాలు మాత్రమే ఉపాధి కల్పించింది. మిగతా టైంలో పాలిస్టర్ వస్త్రానికి గిరాకీ లేదని చెప్పడం జరిగింది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయినా సరే పూర్తిగా ప్రభుత్వ ఆర్డర్లన్నింటినీ కూడా ఇక్కడ కేటాయించి కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమకు సంబంధించి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వము అభివృద్ధి పథంలో నడపాలంటే అభివృద్ధి అంటే ఒక యజమానులు అభివృద్ధి చెందిన అభివృద్ధి కాదు, ఈ ఆధారపడి పనిచేస్తున్న కార్మికుల అభివృద్ధి కూడా చూడాల్సిన అవసరము, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒక కమిటీ ఏదైనా సమస్య ఉంటే యజమానులతో మీటింగ్ పెడుతుంది ఏ ప్రభుత్వమైనా తప్ప ఇక్కడ కింది స్థాయిలో పనిచేసేటువంటి వేలాది మంది కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే కార్మికులకు ప్రయోజనం జరుగుతుంది. అన్ని రంగాల కార్మికుల ప్రతినిధులతో ఒక కమిటీ వేసి దాని ద్వారా చర్చించి ముందుకెళ్తే అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ కొత్త ప్రభుత్వం అయినా కూడా ఈ ఆలోచన చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్లు ఇక్కడ ఇచ్చి యజమానుల యొక్క చర్చలు జరిపి పరిష్కరించాలి. ఈ యజమానులు కూడా పూర్తిగా వాళ్ళకు సరైన మార్కెట్ లేకపోతే కొంత మేరకైనా 8 గంటల పని విధానం అమలు చేసినా కొంత ఉత్పత్తి తగ్గించి ఇక్కడ ఉపాధి కల్పించాలి తప్ప వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చే సమస్యల గురించి కార్మికులని పూర్తిగా బంద్ చేసి రోడ్డు పడేసే విధానం కరెక్ట్ కాదు. యజమానులు కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం కూడా యజమానుల సమస్యలు పరిష్కరించి కార్మికుల ఉపాధి కల్పించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం సిరిసిల్లాలో ఉన్నటువంటి కార్మికులు రోజువారీ పనిచేస్తూనే మరి వచ్చే వేతనంతో జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు ఏదైతే మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ 2-3 రోజులపై సమస్యను పరిష్కరించి మళ్ళీ వస్త్ర పరిశ్రమను యథావిధిగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం కార్మికులందరితో కూడా పెద్ద ఎత్తున మేము ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఈ సమస్యకు త్వరగా పరిష్కారం దొరికి కార్మికుల కష్టాలు తీరాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశేషాలతో కెమెరా పర్సన్ శివతో సతీష్, సుమన్ టీవీ సిరిసిల్ల. సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల.